మీ ఎంట్రీ సీన్లో చిరంజీవి గారి పోస్టర్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మీ సినిమాకి రిలేటెడ్గా టైటిల్ త్రినేత్రుడు ఏదైతే ఉందో థాట్ ఎవరికి వచ్చిందన్న చిరంజీవి గారి పోస్టర్ బ్యాక్గ్రౌండ్? అది 100% మా డైరెక్టర్ గారు థాట్ అండ్ శివేంద్ర గారు నన్ను అలా చూపించిన విధానం, వికాస్ బడిస్ ఇచ్చిన మ్యూజిక్, ఆ ఎలివేషను, కరెక్ట్గా కథకి శివుడాజ్ఞ లేనిదేం చేయమైనా కుట్టదు, అలాంటిది ఒక ప్రాబ్లం వస్తే ఆ శివుడు ఏదో ఒక రూపంలో వస్తాడని, ఆ త్రినేత్రుడు రూపంలో వస్తాడని చిరంజీవి గారిని చూపించడం, ఈ రోజున థియేటర్లో విజిల్స్ క్లాప్స్ పడుతున్నాయి ఎస్పెషల్ ఆ ఇంట్రడక్షన్ సీన్కి. అది కమర్షియల్ ఎలిమెంటేగా. థ్యాంక్ యూ. అప్సర్ గారు, డైరెక్టర్ అప్సర్ గారు, సార్ మీరు ఎంచుకున్న పాయింట్ బాగుంది, కానీ ఈ మామూలుగా డైరెక్టర్లు క్లైమాక్స్ 2-3 వర్షన్స్ రాసుకుంటారు కదా, అలా ఏమన్నా 2-3 వర్షన్స్ రాసుకున్నారా, ఇదే అనుకున్నారా? అనుకోవడానికి అయితే అనుకున్నాము, ఒక 2-3 వర్షన్స్ అనుకున్నాము. బట్ ఫైనల్గా శివుడిని చూపించిన తర్వాత ఇంకా మీరు చూసారు సీజీలో ద క్వాలిటీ ఆఫ్ శివుడు రావడం, ఆ శివతాండం లాంటిది, అండ్ కపాలం మీద కాలు పెట్టడం, ఆ తర్వాత ఏది రాసుకున్నా ఆనట్లేదు. అనుకోవడానికి మేము అంత టీం అంతా కూర్చొని ఒక 2-3 వర్షన్స్ అనుకున్నాం. బట్ వీ ఫీల్ దిస్ వాజ్ ద బెస్ట్ ఎండింగ్ ఫర్ ద మూవీ అని అక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం.